హలో అండి, హాయ్, వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఎంతో ఈజీగా హెల్దీ రెసిపీ అయిన ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉన్న రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే రాగి జావా. అప్పట్లో ఈ రాగి జావే తీసుకునేవారండి, అందుకే అందరూ కూడా చాలా హెల్దీగా ఉండేవారు. మనం ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో దీనిని తీసుకోలేకపోతున్నాం. వారంలో 2 సార్లైనా రాగి జావ తీసుకోవడానికి ట్రై చేయండి. కాల్షియం అధికంగా పుష్కలంగా లభిస్తుంది. ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ రాగి పిండి తీసుకోండి. రాగులు తెచ్చుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, ఈ విధంగా ఇన్స్టెంట్గా బయట కొనుక్కున్నా పర్వాలేదు. నేనైతే బయట తీసుకున్న రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. దీన్ని కొంచెం వాటర్ వేసి బాగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పైన గిన్నె పెట్టి దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేయండి. త్రాగే వాటర్ వేయండి. వేసి దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. వేసి ఈ వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి. ఇలా బాయిలింగ్ అయిన తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ ఉంది కదండి, అది మళ్ళీ ఒకసారి కలిపి వేయండి. వేసి ఇప్పుడు ఇదంతా బాగా కలపండి. కలిపి ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు, థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. ఇలా 5 మినిట్స్ పాటు బాగా ఉడికించండి. ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉడికించండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. థిక్గా అయ్యేంత వరకు, అప్పటి వరకు కూడా ఇలా కలుపుతూ బాగా బాయిల్ చేయండి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా ఉండగా బాగా చల్లారనివ్వండి. కలుపుతూ చల్లార్చండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 స్పూన్స్ పెరుగు వేసుకోండి. వేసి కొంచెం వాటర్ వేసి ఇదంతా కూడా మజ్జిగ కవ్వంతో చిలకండి. ఈ విధంగా ఉండాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారిందండి. ఇలా కలుపుతూ బాగా చల్లారనివ్వండి. కొంచెం లైట్గా గోరువేడిగా ఉన్నా పర్వాలేదు. అలాంటి టైంలో మనం మజ్జిగ చిలికి పెట్టుకున్న అదంతా కూడా వేసేయండి. ఇలా మజ్జిగ వేసి కలపండి. ఇది మొత్తం అంతా కూడా రాగి జావాలో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపండి. ఇలా 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేయండి. మీకు పుల్లగా కావాలనుకుంటే పుల్లటి పెరుగు కూడా వేసుకుని మజ్జిగ చేసుకుని వేసుకోవచ్చు. అంతేనండి, రాగి జావా రెడీ అయిపోయింది. ఎంతో హెల్తీగా వారంలో 2 సార్లైనా రాగి జావా త్రాగడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.